అఖండ గోదావరికి ఆఖరిదైన ధవళగిరి పైన బ్రహ్మ విష్ణు స్వాత్మకమై అమ్మలగన్న అమ్మగా ముగ్గురమ్మల ప్రతిరూపముగై దక్షిణాభిముఖమై భక్తుల పాలిట కొంగు బంగారమై నిలకడ ఉన్న సుందర ఆలయమే శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరాలయం. ఈ ఆలయం ఎంతో నయనానందకరంగా చూపలను ఇట్టే ఆకర్షిస్తుంది. బహుసుందరంగా ఎంతో మహిమాన్వితమై విరాజిల్లుతుంది. కోరి కొలిచిన భక్తులకు కొంగు బంగారమై 1000 బాల సూర్య కోట ప్రభా తేజంబుతో వెలుగొందుతూ ఎంతో తేజోవంతంగా విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఇరుపక్కలా ఉండగా అఖండ మహిమాన్వితమైనటువంటి శ్రీచక్ర సహితమై శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరీ దేవి మనకి దర్శనమిస్తారు. వేదంలా ఘోషించే అఖండ గోదావరి నది నుంచి వచ్చే శీతల వాయువులు మన దేహాన్ని తాకుతుండగా ఎదురుగా త్రిశక్తి రూపిణిగా ఉన్నటువంటి అమ్మవారు మనకు దర్శనమిస్తుండగా మన మనసు భక్తి పారవశంతో ఉర్రూకలవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండలో కుసుమశ్రేష్ఠి కౌస్తుభి అనే పుణ్య వయసు దంపతులకు ఉమామహేశ్వరి వరప్రసాదము చేత జన్మించినటువంటి ఈ తల్లిని ఆ ప్రాంతంలో ఏలే రాజు విష్ణువర్ధనుడు చెరపెట్టబోగా నిరాకరించి అగ్ని ప్రవేశము చేసి ఆదిపరాశక్తిగా వెలిసి అఖయాండకోట భక్తులను ఆదరిస్తున్న ఈ తల్లి దర్శనం సకల శుభప్రదం. ఈ ఆలయము ముఖమండపము 3 అంతరాలయాలతో మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే అమ్మవారి వాహనమైన సింహ విగ్రహము మనకి దర్శనమిస్తుంది. అది దాటి లోపలికి వెళ్ళగానే అమ్మవారి అంతరాలయానికి కుడి ప్రక్కన వినాయకుడు, ఎడమ ప్రక్కన సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనమిస్తాడు. అటు పిమ్మట ఈ 2 అంతరాలయాలకు అనగా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అంతరాలయాలకు మధ్యలో శ్రీ 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 వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు శ్రీచక్ర సహితంగా మనకు దర్శనమిస్తారు. అమ్మవారి ముఖమండపం పైన అమ్మవారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి సన్నివేశాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఆ ప్రక్కనే యాగశాలను కూడా నిర్మించారు. ఆలయము ప్రస్తుతము ప్రముఖ వాస్తు సిద్ధాంతులు, ఆగమ విశారద, ఆగమ సలహాదారులు, వేదమూర్తులైన బ్రహ్మశ్రీ దేవరుపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాతా ట్రస్ట్, శ్రీ వాసవి మాత యువ వైశ్య సంఘము, గీతా మహిళా సమాజం వారి ఆధ్వర్యంలో ఎన్నో విశేష పూజలు, అలంకారాలు, యజ్ఞాలు, యాగాలతో విరాజిల్లుతుంది. ఇటువంటి అద్భుతమైన ఎంతో మహిమాన్వితమైన ఆలయం దర్శించటం సకల శుభప్రదం.